రాష్ట్రంలో ఫ్యాన్ గాలి మళ్లీ వీస్తోంది. ఇది ముందు గ్రహించిన వరుణదేవుడు ఫ్యాన్ గాలాడిస్తూ మా విజయాన్ని ముందుగా నిర్ణయించాడని, మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావటం ఖాయమని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి తెలిపారు. సంగం మండలం సిద్దిపురం గ్రామ పంచాయతీ నందు చంద్రారెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. మరో 7 రోజులలో కురుక్షేత్రం జరగనున్నదని, మీ కుటుంబంలో జరిగిన సంక్షేమాన్ని చూసే మాకు ఓటు వేయాలని కోరారు. గత ప్రతిపక్ష ప్రభుత్వ హయాంలోని 5 సంవత్సరాల పాటు తీవ్ర వర్షాభావం, దుర్భిక్ష పరిస్థితులు ప్రజలు ఎదుర్కొన్నారు. 1వ తేదీ పెన్షన్ ఇంటికి అందించే వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారని, చంద్రబాబు నాయుడు చేసిన పని వల్ల ఈరోజు అవ్వాతాతలు పింఛన్ కోసం పడిగాపులు కాయాల్సి వస్తోందని ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి తెలిపారు. సంక్షేమాన్ని అందజేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ వచ్చేందుకు వారం రోజుల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా విజయసాయిరెడ్డిని, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. అద్భుతమైన పని జరిగింది. మన ఇంట్లో ఫ్యాన్ కాకుండా దేవుడు కూడా ఫ్యాన్ ఆన్ చేశాడు. ఈరోజు దేవుడు కూడా ఈరోజు ఫ్యాన్ ఆన్ చేశాడు. తప్పకుండా సూచనలు అయితే మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎవరు? దేవుడు కూడా తీర్పిస్తున్నాడు. మీకు అంతా గుర్తుంది కదా, 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ఉన్నప్పుడు నీళ్ల కరువు ఎంత ఉన్నది, వర్షాలు కూడా తక్కువ, మన డ్యాంలో కూడా నీళ్లు తక్కువ. ఈ 4 సంవత్సరాలు మాత్రం పుష్కలంగా నీళ్లు పడ్డాయి, పుష్కలంగా వర్షం పడింది. డ్యాంలో అయితే ఫుల్గా నీళ్లు పడ్డాయి. మన వ్యవసాయం కూడా అన్ని విధాలుగా రైతులందరికీ ఎంతో సంతోషంగా ఉండేటట్టు పడ్డాయి. ఈసారి రేటు కూడా అద్భుతమైన రేటు. నిజంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలి మనం అందరం. మరి 7 రోజులే, అంతా కలిపి 7 రోజులే మిగిలింది. మన ఎన్నికలకు అంతా కలిపి 7 రోజులమ్మా. వచ్చే 1 వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకు ఈ సందర్భంగా ఒక చిన్న మన గ్రామానికి ఏమేమి మంచి జరిగింది అనేది కొంచెం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, మన ప్రభుత్వంలో ఏం జరిగినది మీ అందరికీ ఒకసారి తెలియపరుస్తాను. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్నారెడ్డిపాలెంకి చూస్తే నవరత్నాల పరంగా దాదాపు 15,31,00,000 రూపాయలు పంపించడం జరిగింది. అంటే పెన్షన్ కానీ, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, రకరకాలుగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సహాయం పంపించి 15,31,00,000 రూపాయలు పంపించడం జరిగింది ఈ గ్రామానికి. మళ్ళీ రోడ్లకి, డ్రైన్కి ఈ గ్రామానికి 1,40,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. 2 కలిపితే 17 కోట్ల రూపాయలు ఈ ఒక్క పంచాయతీకే ఈ 5 సంవత్సరాలు పంపించడం జరిగింది. ఈ ఒక్క 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారి హయాంలో ఎంత పంపించారో ఒకసారి చదవమంటారా? 62 లక్షల రూపాయలు. ఆయన హయాంలో 5 సంవత్సరాల్లో ఈ గ్రామానికి పంపించింది 62 లక్షలు. మన ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వంలో 17 కోట్ల రూపాయలు పంపించడం జరిగింది. అంటే వచ్చే 5 సంవత్సరాలు ఎవరు కావాలి మనకి? చాలు కదా. ఆయన ఎంత అబద్ధాలు చెప్పినా కానీ, ఎన్ని హామీలు ఇచ్చినా కానీ చేసింది ఒక్కరే, అది మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎక్కడైనా దేశంలో నమ్మకం అనే నాయకుడు అంటే దానికి మన పుస్తకాల్లో జగన్ అని రాసుకో. ఆ విధంగా ఆయన 5 సంవత్సరాల్లో, ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల్లో రుణమాఫీ చేస్తా అన్నాడు. ఏమైంది? దాని తర్వాత మహిళలందరికీ బస్ పాస్ ఫ్రీగా చేస్తా అన్నాడు, ఎగ్గొట్టాడు. మళ్ళీ ఉద్యోగం, ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు, ఎగ్గొట్టాడు. ఉద్యోగం లేకపోతే 2,000 ఇస్తా అన్నాడు, ఎగ్గొట్టాడు. పొదుపు సంఘాలకు ఏం చెప్పాడు? 15,000 కోట్లు మీకు ఇస్తాను, మీ ఏం భయపడబాకండి, మీ రుణాలన్నీ తీర్చేస్తానని చెప్పాడు. కరెక్ట్గా 1 సంవత్సరం తర్వాత మీరు అందరూ పాపం జాలేసి కొంచెం అమ్ముడు అంటే నమ్మించి, మీ అందరినీ నమ్మించాడు కాబట్టి మీరు కొంచెం నమ్మకం పెట్టుకొని ఆయన ఓటేశారు.
ఓటు వేసిన తర్వాత ఒక సంవత్సరం రోజులు ఏం కాలేదు. ఆయన పోయి అడిగారు మళ్ళీ కొన్ని పెద్ద మనుషులు, అయ్యా అందరూ ప్రజలందరికీ చెప్పారు కదా, దాని సంగతి ఏంటంటే, ఏం పిచ్చోడుగా నువ్వు ఇవన్నీ చేస్తే నా సంగతి ఏందన్నాడు. అది కానీ మన ముఖ్యమంత్రి గారు 3600 కిలోమీటర్లు నడిచి మన కష్టాలంతా చూసి నవరత్నాలను పెట్టి ప్రతి ఒక్కటి అమలు చేశారు. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనాలో మనకి 1,00,000 కోట్ల ఆదాయం తగ్గింది. అయినా కానీ వెనకబడకుండా ప్రతి ఒక్కరికి చెప్పిన మాట వచ్చేటట్టు ₹1 లంచం లేకుండా ఎంతో గొప్ప వ్యవస్థ తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు.